హాయ్ అండి, నేను మీ కిట్టు కిచెన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన అమ్మమ్మ కాలం నాటి, వెనకటి కాలం నాటి ముద్దపప్పు పచ్చి పులుసు అయితే చేశానండి. మీరు ఈ ప్రాసెస్లో చేశారంటే మాత్రం అసలు చాలా ఇష్టంగా అయితే తింటారండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ముద్దపప్పుని ఈ స్టైల్లో అయితే చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా అయితే కందిపప్పు కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే కుక్కర్ పెట్టుకొని ఆయిల్ అయితే పోసేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగాలండి. వేగిన తర్వాత ఎల్లిపాయలు కూడా వేసి ఈ రెండింటిని బాగా వేయించుకోవాలండి. అసలు చాలా బాగుంటుందండి. మనం ఎప్పుడు చేసే స్టైల్లో కాకుండా ఇలా చేసి చూడండి, టేస్ట్ మీకే తెలుస్తుంది. ఈ రెండు వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకుందామండి. అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కరివేపాకు అయితే వేసేసుకుందామండి. ఇవి మంచిగా వేగిన తర్వాత కొంచెం అంత పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఇలా కలుపుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పును అయితే ఇందులో పోసేసుకుందామండి. ఇలా ఫస్టే తాలింపేసి పప్పును ఉడికించండి. అసలు చాలా బాగా టేస్ట్ వస్తుందండి. అసలు వెనకట్లో పప్పు తిన్న ఫీలింగ్ అయితే వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం అంతా కారం కొంచెమే వేసుకోండి, మరీ ఎక్కువగా వేయొద్దండి, కారం స్మెల్ వస్తుంది. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పునైతే వేసేసుకుందామండి. వేసుకొని ఇంకొన్ని వాటర్ అయితే పోసుకొని మూత పెట్టేసుకుందామండి. 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం. ఇలా అయితే మెత్తగా ఉడికిపోయిందండి. చూసారు కదా ఎంత తొందరగా, ఎంత సింపుల్గా అయితే అయిపోయిందండి. టేస్ట్ కూడా అలానే చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. అసలు ఒకసారి మీరు ఇలా వండుకొని అయితే తిని చూడండి, మీరే చెప్తారు టేస్ట్ చాలా బాగుందని. అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో ప్రిపేర్ చేసుకుందామండి. ముందైతే కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకుందామండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అందుకనే ఈరోజు నైట్ అయితే మాకు డిన్నర్ స్పెషల్గా అయితే ఈ రెండు ప్రిపేర్ చేసుకున్నాం. ఇవి వేగిన తర్వాత జీలకర్ర వేసేసుకుందామండి. కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ మూడింటిని. ఇవి వేగిన తర్వాత చిటికెడంత పసుపునైతే వేసేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసంలోకి అయితే వేసుకోవాలండి ఇలా పోపు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను అయితే వేసి ఉప్పు వేసుకొని మంచిగా వీటిని అయితే కలుపుకోవాలండి. ఎండుమిర్చి అనేది మంచిగా చిదుముకోవాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుందండి. ఈ రెండింటి కాంబినేషన్లో మీరు కూడా ఒకసారి అయితే వండుకొని తినండి. ఒకవేళ ఈ రెండింటి టేస్ట్ మీకు ముందే తెలుసుంటే టేస్ట్ ఎలా ఉంటుందో మాకైతే కామెంట్ చేయండి ప్లీజ్. ఈరోజు డిన్నర్ స్పెషల్ మీరైతే ఏం వండుకున్నారో కామెంట్ చేయండి. చూసారు కదండి ఎంత బాగా అయితే వచ్చిందో. సో చాలా బాగుంటుందండి పచ్చి పులుసు. ఉత్తగా కూడా తాగాలి అనిపిస్తుంది, టేస్ట్ అంత బాగుంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ అయితే ఇక చాలా బాగుంటుందండి. ముద్దపప్పు పచ్చి పులుసు వెనకట్లో తినేవాళ్ళమండి ఇలా. ఇప్పుడు బిర్యానీలని అవని ఇవని నోరంతా పాడు చేసుకుంటున్నాం. కానీ అప్పుడప్పుడు ఇలా మంచిగా వెనకటి కాలంలో లాగా ముద్దపప్పు, చింతపండు చారు, ఇంకా ఆవకాయ ఉంటే ఇంకా చాలా బాగుండేదండి. చట్నీ లేదు. మీకు బిర్యానీ అంటే ఎక్కువ ఇష్టమో ఈ రెండింటి కాంబినేషన్ ఎక్కువ ఇష్టమో కామెంట్ చేయండి.